Telugu people, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ లావే అని ఫీల్ అవుతున్నాడు గైస్. సో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్, నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో చాలా 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 రోజులైంది వ్లాగ్స్ పెట్టి. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే, ఒకవేళ మీరు మా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్లో చూసుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కనుక ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే తెలిసిపోతుంది. టుడే ఐఎమ్ ఫైనలీ షేరింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. అసలు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏమైంది, లైఫ్ అప్డేట్ ఏంటి అనేదే ఈ వ్లాగ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మా ఇండియా ట్రిప్ లో ఎలా ఎంజాయ్ చేసామో మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని యూఎస్ కి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ నాకు ఎయిర్పోర్ట్ గుడ్ బైస్ ఆర్ రియలీ టఫ్ టు హ్యాండిల్. నాకు మా పేరెంట్స్ ముందు ఎమోషనల్ అవ్వడం ఇష్టం ఉండదు, బికాస్ నన్ను చూసి వాళ్ళు ఇంకా బాధపడతారని. అందుకే వాళ్ళని ఎయిర్పోర్ట్ కి రావద్దని చెప్తాను ఎప్పుడు కూడా. సో వాళ్ళకి ఇంటి దగ్గరే బాయ్ చెప్పేసి మేమిద్దరం అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చినాం అనమాట. అండ్ మా చెల్లి వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వచ్చి సర్ప్రైజ్ చేశారు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అండ్ ఈ ట్రిప్ లో మా క్రాంతి నీలోఫర్ ని బాగా ఎంజాయ్ చేశాడు. సో అందుకని మా మర్ది గారు మళ్ళీ వెళ్లే ముందు లాస్ట్ థింగ్ అని నీలోఫర్ లోనే ట్రీట్ ఇచ్చారనమాట. అదేంటో తనకి నీలోఫర్ బాగా నచ్చింది. అట్లా తనకి ఆ నీలోఫర్ ఎంత నచ్చిందంటే ట్రావెల్ కి కూడా ఆ మస్కబన్ ప్యాక్ చేయించుకున్నాడు అనమాట. సో అట్లా మా చెల్లి వాళ్ళతో కొంతసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చేసాము. How are you feeling? Sad faces. Good. Doing good right now. Doing good. ఇందాక పల ఎచ్చిస్తా. ఇండియా వదిలేసి వెళ్తుంటే ఇక అంతే ఉంటుంది. సో గైస్, ఇక్కడ ఫ్రీ కార్డ్స్ కూడా పెట్టారు. ఖతర్లో చాలా బెస్ట్ ఇస్తున్నాడు అనుకున్నా, కానీ హైదరాబాద్ కూడా ఇచ్చాడు. చాలా బెస్ట్ ఆప్షన్. ఎవ్రీ టైం చాలా లగేజ్ తెలియదు. నాకు ఈ ఆటో బాగా నచ్చింది. ఈ ఇండియా ట్రిప్ గుర్తుగా ఆటో తీసుకుందాం అని చెప్పి నేను అన్నాను. యా ష్యూర్ అని చెప్పి వస్తుంది. బాగుంది. ఆటో రిక్షా. యా అదొక్కటే 400 రూపీస్ ఉంది. క్వాలిటీ లేదు. అవును, ఇక్కడ చూశాను. ఈ ట్రాక్టర్ అద్విగడికి తీసుకుందాం అంటే మరి క్వాలిటీ లేదు అసలు. 1000 రూపీస్ అంట. ఈసారి నాకు ఎందుకో ఎప్పుడు లేనంత ఎమోషనల్ ఫీలింగ్ ఉండే. ఈవెన్ దోహా ఎయిర్పోర్ట్ లో కూర్చొని కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఉండే. చాలా హోమ్ సిక్ అనిపించింది. నన్ను ఆ సిచ్యుయేషన్ లో చూసి క్రాంతి మళ్ళీ ఇండియా వెళ్ళు, ఏం పర్లేదు, నేను ఇక్కడ నుండి టికెట్ బుక్ చేస్తాను, 4 hours కదా, వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా అన్నాడు అనమాట. బట్ కొంచెం సేపు అయ్యాక నేనే సెట్ అయిపోయినా. ఇన్ని ఇయర్స్ లో ఫస్ట్ టైం ఎందుకో అట్లా అనిపించింది ఈసారి. సో ఇంకా ఫైనల్లీ అట్లాంటా అయితే వచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ 3 to 5 days జెట్ లాగ్ తోనే అయిపోయింది. 5 days తర్వాత ఒక ఫెస్టివల్ ఉండే. ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుందాం అని అనుకున్నాము. ఈ ట్రావెల్ అండ్ జెట్ లాగ్ తో ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో అవుట్ ఆఫ్ రొటీన్ యాక్చువల్లీ. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాకు పీరియడ్ డేట్ మిస్ అయ్యిందని మర్చిపోయాను. ఎట్ ఫస్ట్ మేబీ ట్రావెల్ ఆర్ జెట్ లాగ్ వల్ల అనుకున్నాను. బట్ లేటర్ ద మూమెంట్ ఐ రియలైజ్ సంథింగ్ ఇస్ డిఫరెంట్. ఇంకా టెస్ట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా నర్వస్ గా, ఎక్సైటెడ్ గా, అంతా మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే. ఆనెస్ట్లీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, జస్ట్ టెస్ట్ తీసుకొని చూద్దాంలే అనుకున్నాను, అంతే. ఆ రిజల్ట్ చూడ
ఇన్ఫ్యాక్ట్ దట్ మేడ్ మై జాబ్ సో ఈజీ. మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేనంతా రాగా పెడుతున్నా. సో అది ఎలా జరిగిందో, క్రాంతి రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూస్తాము. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నేను అంత నవ్వుకున్నాను, నాకు అంత ఫన్నీగా అనిపించింది ఆ మూమెంట్ గుర్తొచ్చి. సో యా, హియర్ వి గో. గైస్, మేము ఇవాళ మా యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి మంచి కొత్త నేమ్తో రివీల్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ అండ్ ఒక చెప్పేది నీట్గా ఇట్లా చెప్పాలి. కొత్త నేమ్తో చెప్పాలనుకుంటున్నాం కదా, ఎట్లా చెప్పాలంటే మనం ఛానల్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. ఛానల్ నేమ్ ఏంటంటే అట్లా చెప్పాలా? మరి అట్నే నేను చెప్పేస్తాను అనుకున్నావా? చెప్పు. నేను చెప్పు, నువ్వే బాగా మాట్లాడుతాను, చాలా బాగా మాట్లాడుతాను. చెప్పు పర్లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో మేము యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నాము అంటే ద స్టోరీ బిహైండ్ దట్ అవన్నీ కూడా మేము మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ వ్లాగ్ లో. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. క్లారిటీ, ఒక స్టోరీ అంతా ఉందన్నమాట. యా, సో ఫస్ట్లీ మా యూట్యూబ్ ఛానల్ నేమ్ మేము పెట్టబోయే నేమ్ అంటే మేము పెట్టబోయే ముందు చాలా 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 తిరిగే మైండ్లో ఏం పెడితే బాగుంటుంది, ఏదైతే క్యాచీగా ఉంటుంది, బాగుండాలి, యూనిక్ గా ఉండాలి అది అనుకున్నాము. ఐ డోంట్ నో అసలు ఇప్పుడు చూస్ చేసుకుని కూడా ఎలా ఉంటుందో మాకు తెలియదు, బట్ వీఆర్ హ్యాపీ విత్ దట్. సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి A few moments later. యూనో తన పేరు నవత అనుకో, నవత USA తెలుగు వ్లాగ్స్ ఇట్లా పెడతారు కదా, సో అట్లా ఆల్రెడీ కమెంట్ బిఫోర్ దట్ ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. చూడు, ఏం సర్ప్రైజ్ రా? రియల్లీ? యా, ఓపెన్ ఇట్. ఇది ఓపెన్ ఇట్. మీకు చూపియాలా? సరే చూడు ఫస్ట్. రియల్లీ? Yeah. You wanna see more? నిజమా? మై గాడ్, రే నిజమా? నాకు నమ్మలేకపోతున్నాను. ఇంతసేపు నేను నా వల్ల కాలేదు. నేను మూవీ టికెట్ అనుకున్నా. అమ్మా, అసలు నమ్మలేకపోతున్నాను. అందుకే వెయిట్ చేసా బేసిక్ గా. అవునా? అందుకే అంత తంటాలు పడుతున్నప్పటి నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, మార్నింగ్ నుండి నా వల్ల అవ్వట్లేదు. నాకేమో నవ్వు వస్తుంది, ఆపుకోలేకపోతున్నా. నేను ఇంకా అసలు మార్నింగ్ నుంచి డల్ గా ఉంది. నువ్వు వ్లాగ్ అంటున్నావేంటి ఇప్పుడేంటి? నాకేమో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని నాకు ఆగట్లేదు. అది సంగతి. జెట్ లాగ్ ఉంది, అసలు డల్ ఉంది. నువ్వు బ్లాగ్ అంటే సరేలే, ఓకేలే, నీకు మూడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు, యూనో జెట్ లాగ్ నుంచి బయటకు వచ్చి అని చెప్పి అనుకున్నాను. నువ్వు తీగానే ఇండియాలో నాకేం గోల్డ్ తీసుకున్నా, ఇండియాలో నాకేం గోల్డ్ తీసుకున్నా అని చెప్పి అనుకున్నాను. అది ఓపెన్ చేయగానే మూవీ టికెట్ అని ఉంది. ఓకే, ఇవాళ నాకు తెలియకుండానే మూవీ అని ప్లాన్ చేసావేమో, మన ఇద్దరు చాలా రోజులు అయింది కదా, మన ఇద్దరు టైం స్పెండ్ చేసి అని చెప్పి అనుకున్నా. నేను అందుకని కెమెరాకి ఇదిగో ఏదో ప్లాన్ చేసింది మూవీ టికెట్ అని చెప్పని. ఇట్ వాస్ సో అన్ఎక్స్పెక్టెడ్. నువ్వు ఇంతసేపు వాష్రూమ్ లో ఉంటే నేను ఏంటో అనుకున్నాను. 1 hour అయింది ఇంకా రాలేదు, కంగారు పడుతున్నా, ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి నేను అందుకే 2-3 సార్లు చెక్ చేస్తున్నాను. యు మేడ్ ద డే. So happy for us. సో అది సంగతి. నాకు అది ఫస్ట్ చూసినప్పుడే నాకు నిన్ను లేపాలనిపించింది. సెకండ్ మన ఇద్దరం కలిసి చూద్దామని. ఇప్పుడు నైటా? మార్నింగ్ 3కి. 3 o'clock? ఇప్పుడు కాదు, స్నానం చేసేటప్పుడు. ఇప్పుడు కాదు,
అప్పుడు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నా, ఎట్లా ఇవ్వాలి, ఎట్లా చెప్పాలని. ఓ నువ్వు 3కే తెలుసుకున్నా నేను. సో అట్లా సర్ప్రైజ్ చేశాను. అసలు మాకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్లీ ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఇమ్మీడియట్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు అండ్ దే కన్ఫర్మ్డ్ ఇట్ అండ్ దట్ వాస్ ద మూమెంట్ అవర్ లైఫ్స్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ముగ్గురం అవుతున్నాం మనం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెంటనే ఫ్యామిలీకి అనౌన్స్ చేశాము. వాళ్ళ రియాక్షన్స్ ఆర్ సో క్యూట్. ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాడు క్రాంతి. మీరు తాతయ్య కాబోతున్నారు మావయ్య, మీరేమో అమ్మమ్మ అవుతున్నారు. మరోసారి అమ్మమ్మ, మరోసారి తాతయ్య. కంగ్రాచులేషన్స్, మళ్ళీ అమ్మమ్మ తాతయ్యరు. చాలా సంతోషం, చాలా హ్యాపీ. సో గైస్, ఇవాళ మేము మా చెల్లికి చెక్ చేసుకుంటున్న కాల్ ఏమని వెళ్ళిందేమో అని మా చెల్లికి రివీల్ చేయబోతున్నాము. యాక్చువల్గా నిన్ననే రివీల్ చేయొచ్చు, బట్ నిన్న టూ లేట్, తను పడుకుంది. సో అందువల్ల ఇవాళ రివీల్ చేద్దాం అనుకుంటున్నాము. నిన్న ఆల్రెడీ మా పేరెంట్స్కి రివీల్ చేసాము, మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసుంటారు. సో ఇవాళ మా చెల్లికి రివీల్ చేస్తున్నాం. సో ఎక్సైటెడ్, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. పిన్ని పిన్ని, నిఖిత ప్రమోటెడ్ టు పిన్ని. పిన్ని అవునా? You became పిన్ని. పక్క నుండి పిన్ని పిన్ని అంటనే ఉన్నాడు. నాకు ఏంటమ్మా అంట నిఖిత. నాకు ఎలగలేదు అసలు యాక్చువల్గా. వావ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నేను పిన్ని పిన్ని అని అంటే ఏంటమ్మా 2 సార్లు వినింది. నువ్వు పక్క నుండి పిన్ని పినంటే ఏంటమ్మా అంట. నాకు నిజంగా వావ్, నైస్ నైస్. బాగుందిరా, నాకైతే నచ్చింది ఇది అన్నా. అవునా? అనిపించింది. పర్లేదు, వాడి ఇదిలో తీసుకోవచ్చు, పర్లేదు. జ్యువెలరీ ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ మీతో షేర్ చేసుకోవడం మాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీతో అన్ని షేర్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.